శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్న నా దేవుని నామానికి మహిమ కలుగునుగాక. విడువక ఎడబాయక కృప చూపుచున్న నా తండ్రికి మహిమ కలుగునుగాక. జీవం గల దేవుని సంఘములో జనులెలాగూ ప్రవర్తింపవలనో అది మీకు తెలియవల్లని ఈ సంగతులు మీకు రాయిచున్నాను. పురుషులారా, సంఘములో మీరు ఎలా ఉన్నారు? అధ్యక్షుడగు వాడు నిందారహితుడును, ఏకపత్ని పురుషుడును, మితానుభావుడును, స్వస్థ బుద్ధి గలవాడును, మర్యాదస్థుడును, అతిథి ప్రియుడును, బోధింపదగిన వాడినయ్యుండి మద్యపానీయు కొట్టువాడును కాక, సాత్వికుడును, జగడమాడని వాడును, ధనాపేక్ష లేనివాడునై సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరుచుకొనుచు తన ఇంటి వారిని బాగుగా ఏలువాడునై ఉండవలెను. ఎవడైనను తన ఇంటి వారిని ఏలనేరకపోయిన ఎడల అతడు దేవుని సంఘమును ఎలాగూ పాలించును? అతడు గర్వాంధుడై అపవాదికి కలిగిన శిక్షావిధికి లోబడకుండునట్లు క్రొత్తగా చేరినవాడై ఉండకూడదు. మరియు అతడు నిందపాలై అపవాది ఉరిలో పడిపోకుండునట్లు సంఘమునకు వెలుపటి వారి చేత మంచి సాక్ష్యం పొందిన వాడై ఉండవలెను. అలాగే పరిచారకులుగా ఉండేవారు మాన్యులై ఉండి విమనస్కులను, మిగుల మద్యపాన శక్తులను, దుర్లభమును అపేక్షించు వారినై ఉండక పవిత్రమైన మనస్సాక్షితో గైకొను వారి వలె ఉండాలి. అలాగే సంఘంలో స్త్రీలుగా మీరు ఎలా ఉన్నారు? అటువలే పరిచర్య చేయు స్త్రీలను మాన్యులై కొండెములు చెప్పని వారును, మితానుభవము గల వారును, అన్ని విషయములలో నమ్మకమైన వారునై ఉండవలెను. పరిచారకులు ఏకపత్ని పురుషులను, తమ పిల్లలను, తమ ఇంటి వారిని బాగుగా ఏలువారునై ఉండవలెను. పరిచారకులై ఉండి ఆ పనిని బాగుగా నెరవేర్చిన వారును మంచి పదవిని సంపాదించుకుని క్రీస్తు యేసునందలి విశ్వాసమందు బహుధైర్యం గలవారిగా ఉండాలి. 1 తిమోతి 3:11 నుంచి 13 వరకు ఇలా వ్రాయబడి ఉంది. సంఘంలో పరిచారకులుగా మనం ఉండాలని ఆశపడ్డప్పుడు దేవుడు కూడా మీలో ఇవన్నీ ఉండాలని ఆశపడుతున్నారు. ఈ విధంగా సంఘములో కుటుంబాలు ఉంటే ఆ సంఘము సత్యమునకు స్తంభముగా ఆధారమునై ఉంటుంది. వెలిగించబడిన మన జీవితం దీపస్తంభం మీద పెట్టబడి అనేకులకు వెలిగించు వారిగా, మాదిరి కలిగిన వారిగా ఉంటూ మంచి ప్రవర్తన కలిగి ఉంటే సంఘములో నీ ద్వారా, నా ద్వారా అనేకులను క్రీస్తు సంఘములోనికి నడిపించగలుగుతాం. వెలుపల ఉన్న వారికి మాదిరిగా మనం బ్రతకగలిగితే ఈ విధంగా వారిని లోపలికి మనం తీసుకురాగలుగుతాం. ఇవన్నీ కలిగి ఉండి సంఘంలో మంచి ప్రవర్తన కలిగి ఉంటే ఇంకా ఆయన రాజ్యం కట్టే పనిలో మనందరం ఉన్నామని ఆయనే చెప్తున్నారు. ఒకవేళ ఇవన్నీ మనం కలిగి ఉండకపోతే కలిగి ఉండడానికి ప్రయత్నిద్దాం. ఈ మాటలు నన్ను హెచ్చరించుకుంటూ మిమ్మల్ని కూడా హెచ్చరిస్తూ ఆయనకు మరింత దగ్గర అవ్వాలనే కోరికతో, ఆశతో, ఆలోచనతో ఈ మాటలు మీకు వ్రాయడం జరిగింది. ఈ వాక్య ప్రకారంగా మనందరం జీవించి దేవుని రాజ్యం కట్టుదుముగాక. ఆమేన్.